హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభు మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు మనం 2 ఎస్ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. అది మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లోది. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ దాంట్లోంచి ఆల్రెడీ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, నెక్స్ట్ షార్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఇంకా దాంట్లో మిగిలినవి కాస్త ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, హిస్టెరిసిస్, ఇవి 2 పక్కాగా చదవాలి. అలాగే క్లాసిఫికేషన్ కూడా పక్కాగా చదవాలండి. సో వీటిలోంచే వస్తుంది మనకి ఎస్ఐ క్వశ్చన్ మెయిన్ ఎగ్జామ్కి. సో ఇది వచ్చి నేను సింపుల్గా చెప్తున్నానండి. మాకు టైం అయిపోతుందని, ఎక్కువైపోతుందని రాశాను దీంట్లో. ఈ డెరివేషన్ అనేది పక్కాగా రాయాలి దీంట్లో ఖచ్చితంగా. ఒకసారి చూడండి, ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే క్లియర్గా చూడండి. లాస్ట్ టైము అటానమస్ వాళ్ళకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మ్యాగ్నెటిక్ మూమెంట్ షార్ట్ కింద ఇచ్చాడండి. సో జనరల్గా మనకి ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్, ఆరిజిన్ అంటే మీకు తెలుసు సెంట్రల్ పార్ట్ అని, అసలు అంటే అలా వస్తుంది అని. సో ఈ ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ముందుగా మనం 3 రకాలు చెప్పాలండి. ఈ మూడింటిని కలిపే మనం ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఒకవేళ మీకు ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అడిగితే కనుక ఈ ఫస్ట్ ఒకటి రాస్తే సరిపోతుందండి. అదే ఎస్ఏ అడిగితే మాత్రం ఖచ్చితంగా 3 రాయాలి. సో ఫస్ట్ వన్ ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, సెకండ్ వన్ స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, థర్డ్ వన్ స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ న్యూక్లియస్. ఇవి 2 స్పిన్ అనే ఉంటుందండి. అయితే ఈ రెండిట్లో కూడా మూమెంటే ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఒకదానికి ఎలక్ట్రాన్, ఇంకో దానికి న్యూక్లియస్కి ఫైండ్ అవుట్ చేస్తామండి. అయితే యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంతే 3 వస్తాయండి. కానీ షార్ట్ అడిగితే మాత్రం మీరు ఫస్ట్ ఒకటి రాస్తే సరిపోతుంది. ఎస్ఏకి మాత్రం 3 రాయాలి. సో అందులో ఫస్ట్ వన్ చూడండి, ఆర్బిటాల్. అంటే ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాము. దేన్ని బేస్ చేసి అంటే ఆర్బిటాల్ మోషన్ బేస్ చేసండి. సో ఇక్కడ నేను డయాగ్రామ్ వేసాను చూడండి. అంటే ఎలక్ట్రాన్ అనేది ఒక ఆర్బిటాల్ మోషన్లో రివాల్వ్ అవుతుంటుంది, సర్క్యులర్ మోషన్లో, మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఎలక్ట్రాన్ తిరుగుతుంది కదా, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రాన్ డైరెక్షన్ నేను ఎలా వేస్తే కరెంట్ అనేది దాని ఆపోజిట్గా వేసాను. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడు కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే కనుక దీనికి పర్పెండిక్యులర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుందండి. సో ఇది ఇలా హారిజంటల్ డైరెక్షన్లో వేసాను నేను, ఇలా సర్క్యులర్ మోషన్ అని. సో వెర్టికల్ డైరెక్షన్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కే మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటామండి. ఇది మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. దాన్ని మ్యూ సఫెక్స్ ఎంతో ఇండికేట్ చేస్తాం. అయితే మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ బేస్ చేసి మనకి కరెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి ముందు కరెంటే ఫైండ్ అవుట్ చేయాలండి. అయితే ఈ కరెంట్ అనేది ఎప్పుడూ కూడా ఎలక్ట్రాన్ ఫ్లోయింగ్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కరెంట్ ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ వస్తుంది. సో కరెంట్ ఫార్ములా ఏంటంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అండి. అది కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో ఫర్ సెకండ్, అంటే ఒక సెకండ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి, అలాగే ఇంటూ దాని యొక్క ఛార్జ్ అండి, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫ్లో అవుతున్నాయి అన్నది ఛార్జ్ అనేది -c అవుతుందండి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నెంబర్ అండి, ఫ్లో పర్ సెకండ్ కాబట్టి బై సెకండ్ అంటే బై టైం అండి. సో టైంకి మనకు ఒక ఫార్ములా తెలుసు ఆల్రెడీ మీకు, 2π/ω. సో 2π/ω సబ్స్టిట్యూట్ చేసాం, ఇది రివర్స్ అయితే -e⍵/2π అవుతుంది. ఇది కరెంట్. అయితే డైపోల్ మూమెంట్ అంటే ఇది ఏ డైపోల్ అండి, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, అలాగే ఈ ఏదైతే లూప్ ఉందో దాని యొక్క ఏరియా అండి. సో I/A. సో I ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏ అంటే ఏరియా ఆఫ్ ద లూప్, ఏరియా ఎంత అంటే πr² అండి. సో πr². సో పై క్యాన్సిల్ అవుతుంది, -e⍵r²/2 అయింది. అయితే మనం ఇక్కడ వచ్చి ఆర్బిటల్లో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీకు ఇంటర్మీడియట్లో క్వాంటమ్ నెంబర్స్ చెప్తారు కదా, ఆ క్వాంటమ్ నెంబర్స్ ప్రకారం ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ తీసుకోవాలండి. సో ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ అంటే m⍵r², మీకు ఆల్రెడీ తెలుసు. అయితే దీనికి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమని తీసుకుంటామంటే ఎల్కి సఫిక్స్ L,B అని తీసుకున్నామంటే, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది విత్ ఇన్ ద ఫీల్డ్ అని. సో అప్పుడు దీనికి ఫార్ములా ఏమవుతుందంటే ml/h అండి. ఇది గుర్తుపెట్టుకోండి. L,B అంటే విత్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ml/h అండి. h అంటే మీకు ఆల్రెడీ తెలుసు, h/2π. సో ఇక్కడ మనం ఎంటైర్ ఫార్ములాని ఎల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ ఈక్వేషన్ని
న్యూమరేటర్ని డినామినేటర్ని ఎంతో మల్టిప్లై చేసాం. సో ఇక్కడ కింద 2m అవుతుందండి. మైనస్ ఈ ఒకటి బయట తీసుకొచ్చేస్తే m⍵r² అయింది. ఈ m⍵r² ప్లేస్లో L సబ్స్టిట్యూట్ చేసాం. ఈ ఈక్వేషన్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామండి విత్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్పుడు L సఫిక్స్ L, B అయింది. L, B అంటే మీకు ఆల్రెడీ తెలుసు ml h/2π. సో ఇక్కడ ఈ mlని బయటికి రాసేస్తే మిగిలిన టర్మ్ అంతా రాస్తే ఇలా అవుతుందండి. ఇది చూడండి ఒకసారి. ఈ అనేది ఎలక్ట్రాన్ ఛార్జ్, అది కాన్స్టెంట్ వాల్యూ 1.6 × 10⁻19 కూలోంబ్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.625 × 10⁻34 జౌల్ సెకండ్ అండి. ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 × 10⁻31 kg. సో ఇవన్నీ కాన్స్టెంట్స్ కాబట్టి ఈ అంత కాన్స్టెంట్ని మనం ఏమంటామంటే బోర్ మ్యాగ్నెట్రాన్ అంటాం. దాన్ని μ∗bతో ఇండికేట్ చేస్తాం. సో ఈ ప్లేస్లో μb పెట్టామంటే ఆల్రెడీ నెగిటివ్ సైన్ ఇక్కడే ఉంది ml. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్బిటల్ మోషన్. సో ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్లో ఫస్ట్ది ఇక్కడికి డెరివేషన్ ఎనఫ్ అండి. అయితే μb ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లమ్స్లో కూడా చేసినప్పుడు ఇలా ఈ ఫార్ములాని వాడతామండి. సో అప్పుడు మీకు μb అంటే ఏంటో తెలియాలి. ఇందులో ఈ h, 4, π, m అన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఎంత వస్తుందంటే 9.27 × 10⁻24 Am/m² అవుతుందండి. ఇది యూనిట్స్ ఇవి. సో ఇక్కడికి ఫస్ట్ పార్ట్ ఎనఫ్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అంటే ఏంటి? స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇక్కడ స్పిన్ అంటే మీకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ తెలుసు. స్పిన్ అంటే హాఫ్ ఆఫ్ ద పాజిటివ్ ఆఫ్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. μs అనేది ఏమవుతుందండి? స్పిన్ అవుతుంది. సో స్పిన్లో ఏంటంటే హాఫ్ ఆఫ్ ద బోర్ మ్యాగ్నెట్రాన్ అండి. ఇది ఫార్ములా. సో హాఫ్ బోర్ మ్యాగ్నెట్రాన్ అంటే మీకు తెలుసు కాబట్టి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అయితే మనకి ఇక్కడ స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయాలంటే μsz అండి ఇది. సో μsz అంటే ఏంటంటే g ఇంటూ బోర్ మ్యాగ్నెట్రాన్ ఇంటూ ms. సో ఇక్కడ మనకి mlలో వస్తుందండి, ఇక్కడ msలో వస్తుంది. సో అసలు g అంటే ఏంటంటే లిండెస్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ అంటాము. అసలు g ఫార్ములా అంటే ఏంటంటే 1 + j × j+1 + s × s+1 - l × l+1/2j × j+1. ఇక్కడ j అనేది ఏంటంటే ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్ అండి. అంటే l ± s అని. ఎల్ అంటే ఏంటంటే మనం ఇంక్లూడింగ్ 0 తీసుకుంటామండి. ఇంక్లూడింగ్ 0 తీసుకుని ± m అని రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ వాల్యూ అనేది మనకి 1 తీసుకుంటే కనుక 0, +1, -1 అని అలా అటు ఇటు వస్తాయండి. m ప్లేస్లో 1 తీసుకుంటే ఎల్ వాల్యూ అనేది 3 వస్తాయండి. అలా ఎస్ అంటే +½ కానీ -½ కానీ. సో ఇక్కడతో సెకండ్ పార్ట్ ఎన్ఎఫ్ అండి. అంటే మనకు ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఒక్కటే కొంచెం లెందీగా ఉంటుంది. అది లెందీ ఏమీ కాదు. ఆర్బిటాల్ అంటే ఒక ఆర్బిటాల్ వేసుకోండి. ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. దానికి ఆపోజిట్గా కరెంట్ అండి. మధ్యలో మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. సో ఫస్ట్ మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కరెంట్ ఎప్పుడూ కూడా ఎలక్ట్రాన్ డైరెక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి మైనస్ వస్తుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లో పర్ సెకండ్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద లూప్, ఏదైతే లూప్ తీసుకున్నామో కరెంట్ లూపు, ఆ లూప్కి ఏరియా అండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే డైపోల్ మూమెంట్ వచ్చేస్తుంది. అక్కడికి ఎనఫ్. సో దాన్ని మనం ఆర్బిటాల్లో మార్చాలి కాబట్టి ఎంతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాము. నెక్స్ట్ దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసి ఎంఎల్లో సబ్స్టిట్యూట్ చేసి బోర్ మ్యాగ్నెట్రాన్ కింద తీసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎనఫ్. అదే స్పిన్ అయితే మనకి హాఫ్ పార్ట్ అవుతుందండి. ఈ హాఫ్ పార్ట్ బేస్ చేసి మనం μsz అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. g అనేది లిండెస్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్. సో ఇది రాస్తే ఎనఫ్ అండి. ఇంకా లాస్ట్లో ఏంటి? స్పిన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ న్యూక్లియస్. ఇది చాలా ఈజీ అండి. ఒక 2 లైన్స్ ఉంటుందంటే పెద్ద ఏం కాదు. సో ఇది జాగ్రత్తగా చూడండి. న్యూక్లియస్ అంటే మనకి ప్రోటాను న్యూట్రాన్ కాంబినేషను. అయితే న్యూట్రాన్కి ఛార్జ్ ఏ ఉండదు, ప్రోటాన్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ μp కానీ μn కానీ తీసుకోవచ్చండి, మీ ఇష్టం ఏదైనా పర్లేదు. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఏంటంటే బోర్ మ్యాగ్నెట్రాన్కి మన ఫార్ములా ఏదైతే ఉందో EH/4πm, m ప్లేస్లో మాస్ ఆఫ్ ప్రోటాన్ వస్తుందండి. అంతే, వేరియేషన్ ఇంకేం లేదు. మాస్ ఆఫ్ ప్రోటాన్ కూడా కాన్స్టెంట్ వాల్యూ అండి. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఒక కాన్స్టెంట్ వస్తుంది. అది ఎంత అంటే 5.05 × 10⁻29 Am/m². సో అంతేనండి. చాలా అంటే చాలా ఈజీ ఆర్బిటాల్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది. సో ఇక్కడికి ఒక ఎస్ఐ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఎస్ఐ చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టెరిసిస్ లేదా దీనికి BH కర్వ్ లేదా MH కర్వ్ లేదా లూప్ అని చెప్తామండి.
ఇది వచ్చి ఓన్లీ థియరీ పార్ట్. సో, నేను అందుకనే రాయలేదు. ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఈ థియరీ పార్ట్ వచ్చి హిస్టెరిసిస్ అనేది ఎప్పుడు కూడా మనం ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్‌లో మాత్రమే చెప్తామండి. ఎందుకు ఫెర్రో మ్యాగ్నెటిక్‌లోనే ఎందుకు చెప్తామంటే, దీనికి మాత్రమే మనకి పెర్మియబిలిటీ, రిలేటివ్ పెర్మియబిలిటీ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుందండి. అలాగే ససెప్టబిలిటీ అనేది వెరీ లార్జ్, నెక్స్ట్ పాజిటివ్‌లో ఉంటుందండి. సో, అందుకు మాత్రమే దీనికి హిస్టెరిసిస్ అనేది చెప్తాం. దీనికి చెప్పే ముందు ఈ హిస్టెరిసిస్ రాసే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అది యాక్చువల్ ఎగ్జాంపుల్ ఏం కాదు. బట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను మా స్టూడెంట్స్‌కి అదే చెప్పాను. మీకు కూడా అదే చెప్తున్నాను. సో, ఇక్కడొచ్చి అసలంటే హిస్టెరిసిస్‌లో మనకేం జరుగుతుంది అంటే ఫస్టు ఒక అన్‌మ్యాగ్నెటిక్ మెటీరియల్‌ని తీసుకోవాలండి. ఈ అన్‌మ్యాగ్నెటిక్ మెటీరియల్‌కి మన ఫీల్డ్ అనేది ఇస్తూ దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ కింద కన్వర్ట్ చేయాలి. తర్వాత ఏం చేస్తామంటే ఫీల్డ్‌ని డిక్రీజ్ చేస్తూ దాన్ని ఏం చేయాలంటే డీమ్యాగ్నెట్ కింద కన్వర్ట్ చేయాలండి. ఈ డీమ్యాగ్నెట్‌కి మళ్ళీ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ మనం ఏం చేస్తామంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ కింద కన్వర్ట్ చేయాలి. ఈ సైక్లిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నేమంటామంటే మనం హిస్టెరిసిస్ లూప్ అని చెప్తామండి. సో, దీనికి నేను మా క్లాస్ స్టూడెంట్స్‌కి ఎప్పుడు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. అన్‌మ్యాగ్నెటిక్ మెటీరియల్‌కి నేనేం చెప్తానంటే ఒక పిన్నీస్ తీసుకోమని చెప్తామండి. సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా! ఈ సేఫ్టీ పిన్ అనేది అన్‌మ్యాగ్నెటిక్ మెటీరియల్ అండి. అంటే ఇది ఎలాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్ కింద యాక్ట్ చేయదు. అంటే దేన్ని అట్రాక్ట్ చేయదు. అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఫీల్డ్ ఇంక్రీజ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఒక మ్యాగ్నెట్‌ని పెట్టానండి. మ్యాగ్నెట్‌ని పెట్టగానే ఏమవుతుంది, ఈ పిన్ దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. కొంతసేపటికి ఏమవుతుందంటే ఇంకొక పినీస్ పట్టుకొచ్చి దీని పక్కన పెట్టామనుకో, ఇది ఆటోమేటిక్‌గా దీన్ని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అంటే అన్‌మ్యాగ్నెటిక్ మెటీరియల్‌ని మీరు ఫీల్డ్ ఇచ్చి దేని కింద కన్వర్ట్ చేస్తున్నారు, మ్యాగ్నెటిక్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. అయితే తర్వాత ఏం చేయాలంటే ఫీల్డ్‌ని డిక్రీజ్ చేయాలండి. అంటే ఈ మ్యాగ్నెట్‌ని మనం రిమూవ్ చేసేయాలి, తీసేయాలి. ఇది తీసేస్తే ఇది తీసేసిన వెంటనే ఇవి 2 సెపరేట్ అవుతాయండి? సెపరేట్ అవ్వవు. కొంతసేపు ఉండిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ దీని లోపల మ్యాగ్నటైజేషన్ కొంత ఉండిపోతుందండి. సో, వెంటనే సెపరేట్ అవ్వదు. చాలా సేపటికి ఇవి 2 సెపరేట్ అవుతాయి. సో, ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనము హిస్టెరిసిస్ లూప్ కింద డ్రా చేయాలండి. డయాగ్రామ్ చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి. సో, ఎక్స్ యాక్సిస్ ఎప్పుడూ కూడా మనం ఫీల్డే తీసుకోవాలండి. హెచ్ అనేది ఏంటంటే ఫీల్డ్. వై యాక్సిస్‌లో ఒక్కొక్కసారి మనకు బీహెచ్ గానీ, ఎంహెచ్ గానీ ఇస్తాడు. అది బీ గానీ, ఎమ్ గానీ మీ ఇష్టం. క్వెషన్ బేస్ చేసి తీసుకోండి. బీ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎమ్ అంటే మ్యాగ్నటైజేషన్. సో, అంటే ఇంటర్నల్‌గా మ్యాగ్నటైజేషన్ అంటే అట్రాక్టివ్ పవర్ ఉంటే అది మొత్తం వై యాక్సిస్‌లోకి వస్తుందండి. సో, సెంటర్ పాయింట్ 0. ఈ 0 అనేది ఏంటంటే అన్‌మ్యాగ్నెటిక్ మెటీరియల్. అన్‌మ్యాగ్నెటిక్ మెటీరియల్‌కి నేను సింబల్ 0 ఇచ్చానండి చూడండి. అంటే ఇది ఎలాంటిది, ఏది అట్రాక్ట్ చేయదు. బిఫోర్ మనకి సేఫ్టీ పిన్ తీసుకున్నాం కదా! తర్వాత ఏం చేస్తున్నాం, ఫీల్డ్ ఎలా ఇంక్రీజ్ చేస్తున్నామండి. అంటే మ్యాగ్నెట్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాం. సో, అప్పుడు ఇంటర్నల్‌గా ఈ సేఫ్టీ పిన్‌లో కూడా మ్యాగ్నటైజేషన్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. సో, అది ఎలాగంటే నాన్ లీనియర్‌గా అవుతుందండి. లీనియర్ కాదు. లీనియర్ అంటే మనం ఇలా స్ట్రెయిట్ లైన్ వేయాలి. నాన్ లీనియర్‌గా అది రైజ్ అవుతుందండి. రైజ్ అవ్వి కొంతసేపటికి అంటే పీ అనే పాయింట్ తీసుకుంటున్నాను నేను. ఈ పీ అనే పాయింట్‌కి అది కంప్లీట్‌గా ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే మ్యాగ్నెట్ కింద. అంటే ఇంకొక సేఫ్టీ పిన్ పట్టుకొచ్చి దీని పక్కన పెట్టగానే ఈ ఫస్ట్ పిన్ అనేది సెకండ్ పిన్‌ని అట్రాక్ట్ చేస్తుంది. సో, అది సాచురేషన్ పాయింట్ అండి. దాన్ని ఎంఎస్ అంటాం. అంటే మీరు ఇంకా ఫీల్డ్ ఎంత రైజ్ చేసినా ఇది ఆల్రెడీ మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి, అంటే కన్వర్ట్ అవ్వటం అంటే అట్రాక్టివ్ పవర్ వచ్చేసింది కాబట్టి ఇంకా అది కాన్స్టెంట్‌గా అయిపోతుందండి. సో, ఎం సాచురేషన్ అని చెప్తాం. ఓకే. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ మ్యాగ్నెట్‌ని తీసేయాలండి. మ్యాగ్నెట్‌ని తీసేటువంటి దాని మీనింగ్ ఏంటి? ఫీల్డ్‌ని ఇలాగా డిక్రీజ్ చేస్తున్నారు. జాగ్రత్తగా చూడండి, ఇలా బ్యాక్ సైడ్ ఏస్తున్నాను. అంటే ఫీల్డ్‌ని మీరు ఎలా డిక్రీజ్ చేస్తున్నారో మ్యాగ్నటైజేషన్ ఇక్కడ సాచురేషన్ నుంచి ఇక్కడ వరకు తగ్గిపోయిందండి. అంటే ఇక్కడ వచ్చింది పాయింట్, జాగ్రత్తగా చూడండి. ఈ పాయింట్‌లో అంటే వై యాక్సిస్ మీద పాయింట్ ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఎంత? 0. కానీ వై యాక్సిస్‌లో ఉంది అంటే ఎమ్ అనేది ఏంటండి నాట్ ఈక్వల్ టు 0. సో, మీకు అర్థమైంది కదండీ! సో,
అంటే మీరు మ్యాగ్నెట్‌ని తీసేసినా 2 పినేస్‌లు వెంటనే సెపరేట్ అవ్వవు. అంటే ఆల్రెడీ కొంత ఉండిపోతుంది కాబట్టి. సో, ఈసారి ఏం చేస్తున్నారంటే నెగెటివ్ నుండి 0 నుంచి ఇంకా నెగెటివ్ డైరెక్షన్‌లో ఇంకా డిక్రీజ్ చేస్తున్నారు. అంటే కొంతసేపు అలాగే ఉంచేశారు. సో, ఇప్పుడు మనకి జాగ్రత్తగా చూడండి. మనకి ఎక్స్ యాక్సిస్‌లో పాయింట్ ఉందంటే వై యాక్సిస్ ఎంత 0 అంటే M0 హెచ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఎందుకంటే హెచ్ వాల్యూ ఎంతండి ఇక్కడ నెగెటివ్ వాల్యూ జరుగుతుంది. సో, ఇంకా ఏం చేస్తారని ఇంకా డిక్రీజ్ చేస్తారు. అంటే నెగెటివ్ డైరెక్షన్‌లో ఇంకా డిక్రీజ్ చేస్తున్నారండి. అంటే M అనేది 0 దగ్గర నుంచి ఇంకా డిక్రీజ్ అయిపోతుంది నెగెటివ్ వాల్యూలోకి. అంటే సర్టెన్ పాయింట్‌కి వచ్చేటప్పటికి అది సాచురేషన్ అంటే కంప్లీట్‌గా 2 పినీస్‌లో కూడా సెపరేట్ అయిపోతుందండి. ఇది -ms. దీన్ని క్యూ అనే పాయింట్ రాస్తున్నానండి. క్యూ అంటే అదే మెటీరియల్ అంటే డీమ్యాగ్నెట్. సో, జాగ్రత్తగా చూడండి. అన్‌మ్యాగ్నెటిక్ అంటే ఇనీషియల్‌గా మ్యాగ్నెటైజేషన్ ఏమీ లేదు. డీమ్యాగ్నెట్ అంటే ఇనీషియల్‌గా ఉంది. కానీ అది మ్యాగ్నెటైజేషన్‌ని లాస్ అయిపోయింది అని దాని మీనింగ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలండి? ఫీల్డ్‌ని రైజ్ చేస్తూ మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ చేయాలి. అంటే నెగెటివ్‌లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అంటే హెచ్ ఇక్కడ నెగెటివ్ అండి. ఎమ్ కూడా నెగెటివ్. దాన్ని ఏం చేస్తున్నారంటే నెగెటివ్ నుంచి 0 వరకు ఇంక్రీజ్ చేశారు. సో, అంటే మీకు ఇక్కడ ఇలా ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయింది. సో, వై యాక్సిస్ పాయింట్ వచ్చింది అంటే మళ్ళీ ఏంటి మీనింగ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 0 కానీ వై వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 నెగెటివ్ వాల్యూ కొంచెం ఉంది. సో, ఇంకా మీరు ఇంక్రీజ్ చేస్తున్నారండి. సో, ఎక్స్ యాక్సిస్‌లో తీసుకున్నారు అంటే ఎక్స్ యాక్సిస్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అండి. బట్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారండి. అప్పుడు మళ్ళీ అదేమైపోతుంది మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ టోటల్ ప్రాసెస్ ఉందో చూసారా? అంటే చూడండి యారో మార్క్ నేను వేస్తున్నాను. ఫస్ట్ ఓ దగ్గర నుంచి పీకి వెళ్ళింది. పీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? క్యూకి వెళ్ళింది. మళ్ళీ క్యూ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది ఇలాగా పీ వరకు వచ్చింది. ఈ ఏదైతే ఇలా లూప్ ఉందో దాన్ని ఏమంటామంటే హిస్టెరిసిస్ లూప్ ఆర్ బీహెచ్ లూప్ ఆర్ ఎంహెచ్ లూప్ ఆర్ కర్వ్స్ అని చెప్తామండి. సో, ఇది మొత్తం మీరు థియరీ పార్ట్ కింద రాయాలండి. సో, థియరీ పార్ట్ రాసినప్పుడు చెప్పాను కదా ఈ ఏదైతే నేను ఈ పార్ట్ చెప్తున్నాను అంటే అన్మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకోవాలి. ఫీల్డ్ ఇస్తూ మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ చేయాలి. మళ్ళీ ఫీల్డ్ డిక్రీజ్ చేస్తూ డీమ్యాగ్నెట్ చేయాలి. మళ్ళీ డీమ్యాగ్నెటైజేషన్ ఫీల్డ్ రైజ్ చేస్తూ మ్యాగ్నెట్ చేయాలి. మీరు ఈ పినేస్లు గుర్తుపెట్టుకుంటే మ్యాటర్ రాసేయచ్చండి. సో, ఇప్పుడు దీన్ని హిస్టెరిసిస్ అంటాము. అలాగే దీనికి ఎడిషనల్‌గా సాఫ్ట్, హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చెప్పాలండి. ఇది సాఫ్ట్ లేదా హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ హిస్టెరిసిస్‌కి, ఎస్ఐకి ఎడిషనల్‌గా దీనికి కంటిన్యూషన్ రాయాలి. లేదంటే ఒక్కోసారి మనల్ని విడిగా షార్ట్ ఆన్సర్ కూడా అడగొచ్చండి. లేదా ఎస్ఐలో వన్ ఆఫ్ ద పార్ట్ కిందైనా అడగొచ్చు. అయితే ఇందులో ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఒకసారి చూడండి. మనకి ఇందులో 4 పాయింట్స్ హైలైట్ చేసి కనిపిస్తున్నాయి చూడండి ఇలాగా. వై యాక్సిస్‌లో 2, ఎక్స్ యాక్సిస్‌లో 2. ఈ పాయింట్స్‌లో మనకి కామన్‌గా 2 కామన్‌గా కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే హెచ్ అనేది 0, ఎమ్ అనేది నాట్ ఈక్వల్ టు 0. రెండోది హెచ్ నాట్ ఈక్వల్ టు 0, ఎమ్ ఈక్వల్ టు 0. ఇది మీకు హెచ్ నాట్ ఈక్వల్ టు అన్నది ఎక్స్ యాక్సిస్‌లో ఉంటుందండి. హెచ్ 0 అన్నది వై యాక్సిస్‌లో కనిపిస్తుంది. సో, ఎక్స్ యాక్సిస్ మీద 2 పాయింట్లు, వై యాక్సిస్ మీద 2 పాయింట్లు వస్తున్నాయండి. సో, ఈ వై యాక్సిస్‌లో ఉన్న వాటిని ఏమంటాం అంటే రెటింటివిటీ అంటాం. వై యాక్సిస్ వై యాక్సిస్‌లో ఉన్నదాన్ని రెటింటివిటీ అంటామండి. ఎక్స్ యాక్సిస్‌లో ఉన్నదాన్ని కోర్సివిటీ లేదా కోర్సివ్ ఫీల్డ్ అని చెప్తాం. మీకు ఇంటర్మీడియట్‌లో ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుందండి. పక్కా క్వశ్చన్ ఇది. రెటింటివిటీ, కోర్సివిటీ. సో, అసలంటూ రెటింటివిటీ అంటే ఏంటంటే ఫీల్డ్ అనేది 0 అయినా ఎమ్ అనేది 0 అవ్వకుండా ఉంటే దాన్ని రెటింటివిటీ అంటాం. సో, కోర్సివిటీ లేదా కోర్సివ్ ఫీల్డ్ అంటాం. ఫీల్డ్ అంటే అక్కడ ఫీల్డ్ ఉంటుందని. అంటే హెచ్ అనేది నాట్ ఈక్వల్ టు 0, ఎమ్ అనేది 0 అండి. సో, ఇవి రెండిటిని కోర్సివిటీస్ అంటాము. పైనున్న రెండిటిని రెటెంటివిటీస్ అంటాం. సో, దీనికి థియరీ పార్ట్ రాసినప్పుడు ఈ నాన్ లీనియర్ పొజిషన్‌లో ఇంక్రీజ్ అవుతుందని, మళ్ళీ ఇలా డిక్రీజ్ చేస్తూ డీమ్యాగ్నెట్ చేస్తామని, మళ్ళీ ఇంక్రీజ్ చేస్తూ
మ్యాగ్నెట్ కింద కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 4 పాయింట్స్ వస్తాయి. ఆ 4 పాయింట్స్ కోర్సివిటీలు 2, రిటెంటివిటీస్ 2 అని రాయాలండి. ఇది మొత్తం థియరీ పార్ట్. దీనికి అడిషనల్గా సాఫ్ట్ హార్డ్ అండి. సాఫ్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే మనం ఎవరినైనా గట్టిగా తిట్టామనుకోండి తొందరగా ఏడ్చేస్తారు. హార్డ్ అంటే మనం ఎంత తిట్టినా వాడు అలా బండలాగే ఉంటాడు, వాడు హార్డ్ అంటే ఇది ఈజీగా కన్వర్ట్ అవుతుంది, ఇది ఈజీగా కన్వర్ట్ అవ్వదు అని. సో దీనికి ఏంటంటే ఫస్ట్ పాయింట్, మనం ఏదైతే హిస్టెరిసిస్ కర్వ్ ఉందో అది చాలా సన్నగా వేసుకోవాలండి, చిన్నగా అంటే ఏరియా తక్కువ వేసుకోవాలి. అది సాఫ్ట్. హార్డ్ అంటే కొంచెం పెద్దగా వేసుకోవాలండి. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కర్వ్లు వేసుకుంటాం కదా, ఏరియా ఆఫ్ ద హిస్టెరిసిస్ లూప్ అనేది చిన్నగా అంటే స్మాల్ సైజ్ ఉంటే సాఫ్ట్ అండి, లార్జ్ సైజ్ ఉంటే హార్డ్ మెటీరియల్ అని చెప్తాం. అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది చాలా సాఫ్ట్ కాబట్టి మనం అన్మ్యాగ్నెట్ని మ్యాగ్నెట్ గాను, మ్యాగ్నెట్ని డీమ్యాగ్నెట్ గాను, మ్యాగ్నెట్ గాను ఇది ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం టైం టేకర్ ప్రాసెస్ అండి, లేదా డిఫికల్ట్ ప్రాసెస్ అని చెప్తాం. అదే సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ ఏరియా చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఏదైతే రెటెంటివిటీ ఉందో, ఏదైతే కోర్సివిటీ ఉందో ఇది స్మాల్ సైజులో ఉంటుందండి. కోర్సివ్ ఫీల్డ్ని హెచ్సి అని రాశాను, రెటెంటివిటీ ఎంఆర్ కింద రాశాను, లేదా అంటే షార్ట్కట్లో రాశాను. లేదా మీరు ఇది రెటెంటివిటీ, ఇది కోర్సివిటీ అని రాసుకోండి. అంటే ఎంఆర్ అంటే ఎం ఉంటుంది హెచ్0 అని, హెచ్సి అంటే హెచ్ ఉంటుంది ఎం0 అని. ఇక్కడ వచ్చేటప్పటికి లార్జ్ సైజులో ఉంటుందండి. సో ఇవి మెయిన్ డిఫరెన్స్. అంటే మీకు మెటీరియల్లో చాలా ఎక్కువ ఉంటాయండి పాయింట్స్, బట్ ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుని రాసుకోవాలి. సో ఇదండి ఈరోజు చెప్పిన 2 ఎస్ఏ క్వశ్చన్స్. సో అక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. అంటే నేను మిడ్ 1, మిడ్ 2 కలిపి చెప్తాను, బయట టైం లేక చెప్పలేదు. ఇన్ కేస్ నాకు ఏదైనా టైం ఉంటే నేను కొంచెం అప్లోడ్ చేస్తానండి, చేయకపోయినా ఏమీ అనుకోవద్దు. నా వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ అన్ని చాప్టర్స్ అప్లోడ్ చేశానండి. ఏదైతే ఎస్ఏస్ చదవమన్నానో అవి కంప్లీట్గా చదవండి. షార్ట్స్ వచ్చి నేను ఒకటి చేశాను వీడియో, అందులో ఒక 2 క్వశ్చన్స్ యాడ్ అవ్వలేదండి, అంటే లెందీ అయిపోయి నాది అది కట్ అయిపోయింది. అందులో ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ సంబంధించి పొటెన్షియల్ మీద ప్రాబ్లం ఎక్కువ అడుగుతున్నాడండి. అంటే వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 12.26/√V యాంగ్స్ట్రమ్స్ అండి, అది ఫార్ములా. సో డీ బ్రోలీ హైపోథిసిస్ ఫార్ములాస్ అన్నీ చూసుకోండి, వాటి మీద షార్ట్. అలాగే హాల్ ఎఫెక్ట్ మీద మనకి షార్ట్ అడుగుతున్నాడండి. హాల్ ఎఫెక్ట్ మీద ఎస్ఐ యాక్చువల్లీ, దాంట్లో అప్లికేషన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్ ఉంది, షార్ట్ అడుగుతున్నాడు. అవి 2 చూడండి, అది కొంచెం స్కిప్ అయింది. నెక్స్ట్ మీరు ఎస్ఏస్ నేను ఏదైతే చెప్పానో అవి పక్కాగా ప్రిపేర్ అవ్వండి. కొన్ని ఎస్ఏలు స్కిప్ చేయమని చెప్పాను, అవి స్కిప్ చేసినా నో ప్రాబ్లం. సో నేను పెట్టిన వీడియోస్ అన్నీ క్లియర్గా వినండి, అందులో థియరీ ఎక్కడ రాయలేదు, ఎందుకంటే లెందీ అయిపోతుంది కాబట్టి. మీరు అది జాగ్రత్తగా విని థియరీ మీరు ఓన్ వర్డ్స్లో రాసేసినా నో ప్రాబ్లం అండి. మార్క్స్ అనేది మీకు వచ్చేస్తాయి. 70/70 మార్క్స్ అనేవి గ్యారంటీ అండి, నాది గ్యారంటీ అదైతే. సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.